ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ డీఎస్పీని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 18 లక్షల నగదు, కారు, పోలీస్ యూనిఫామ్ స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించి డీఎస్పీనంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాడు. సూర్యాపేటలోని శ్రీ గ్రాండ్ హోటల్లో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. ఇతడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన నిందితుడు కోదాడకు చెందిన ఓ నిరుద్యోగ యువతికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని 36 లక్షలు వసూలు చేశాడు. పోలీసుగా నమ్మడానికి ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్, వాకీ టాకీలు కావచ్చు, నెంబర్ ప్లేట్ కావచ్చు, నేమ్ ప్లేట్ కావచ్చు, ఈవెన్ వెహికల్కి దాన్ని నమ్మే విధంగా, అదేవిధంగా యూనిఫామ్, టోపీ, బెల్ట్, లాఠీ అన్నీ కూడా సమకూర్చుకున్నాడు. ఇతను ఒక్కడే మనకు ప్రిలిమినరీగా తేలింది. ఇంకేదైనా మనం డీటెయిల్గా పోలీస్ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఫర్దర్గా ఎగ్జామిన్ చేసుకొని ఫర్దర్ ఆధారాలు వస్తే వీ విల్ ప్రొసీడ్ అగైన్స్ట్ దెమ్.